హాయ్ ఏ సినిమా చూసారు? ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మూవీ చూసినామండి. నిజంగా చెప్పాలంటే ఆ సినిమా చూస్తే మనకు ఒక కాలేజీకి గుర్తొస్తాయి, మనకు ఒక చదువుకునే రోజులు గుర్తొస్తాయి. అంత బాగుంది సినిమా. ఒక మెసేజ్ సినిమా, అంటే యూత్కి ఎలా కావాలో అలా తీసే సినిమా. అంటే ఇప్పుడు కాలేజ్లో కొంతమంది ఫీజు కట్టుకోకుండా కూడా కట్టుకోవాలని ఒక స్తోమత లేని వాళ్ళకి అంటే అలాంటి సినిమా చూస్తే ఒక పెద్ద మెసేజ్ అనుకోవచ్చు. సినిమా మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా నీకు బోర్ లేదు, ఇచ్చి పడేసింది. అంటే ఈ సినిమా ఫ్రైడే ఇలాంటి సినిమా మంచి రిలీజ్ చేసిన బేబీ 2 చూసినట్టుంది అంటున్నారు కదా సినిమాని. అంటే బేబీ 2 కి అన్న ఇచ్చి పడేసిన. బేబీ 2 కంటే దుమ్ము లేచిపోయింది అని మాత్రం నిజంగా చెప్తున్నా. ఆ సినిమా కంటే ఈ సినిమా మాత్రం మంచిగా ఇచ్చి పడేసిండు. ఎక్కడ కూడా నీకు బోర్ లేదు, బ్లాక్ బస్టర్ అని చెప్పి మెసేజ్ ఇచ్చారు కదా మనకి, అమ్మాయిలను లవ్ చేయొద్దని చెప్పి. ఏంటంటే అమ్మాయిలని లవ్ చేయొద్దని ఒక మెసేజ్ ఇచ్చారు కదా, దానికి ఏమంటారు మరి? అన్న ఒకరు చెప్పాలి నాన్న, లవ్ చేయొద్దని ఇవ్వకుంటుందన్న. మంచిగా అమ్మాయి ఉంటే మంచిగా లవ్ కుదిరితే ఎవరైనా లవ్ చేసుకోవచ్చు, అంటే లవ్ చేయొచ్చు. అంటే అది కరెక్ట్ కుదిరితే ఏడైనా లవ్ సక్సెస్ అవుతుంది, ఎక్కడైనా లవ్ ఫెయిల్ కాదు, ఎక్కడైనా సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే ఈ అమ్మాయి అబ్బాయిని మెయింటైన్ చేసుకుంటే వేరే వాళ్ళని మెయింటైన్ చేస్తడం అనేది కరెక్ట్ అంటారా? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మెయింటైన్ చేసుకుంటే ఇంకా అట్లనే తెలియకుండా ముగ్గురు అబ్బాయిలను మెయింటైన్ చేయడం కరెక్ట్ అంటారా? అది లవ్ అనేది దాన్ని ఏంటంటే యూజ్ చేసుకొని ఇన్స్పైర్ కూడా అంటారు అమ్మాయిలని. ఒక లవ్ చేస్తాం అంటే ఆడు పైస ఉన్నోడో లేనే కాదు, గరీబుడైనా అమ్మాయి ఉన్నమైనా కూడా లవ్ చేస్తే అది రియల్ గా లవ్ చేస్తేనే అది లవ్ అంటారు. అంతేగాని 100 పైసలైనా 100 పైసలు ముగ్గురు పైసలు అనుకో ఎంజాయ్ చేసిపోయి అది దాన్ని లవ్ అన్నారు. దాన్ని ఏమంటారు అంటే దాన్ని భాషని చెప్ప బాగుంటది. కాకపోతే అంటే అట్లా చేసే లవ్ అన్నారు దాన్ని. అది దానికి లవ్ అనే అసలు ఆన్సర్ అనేది అది వేస్ట్ అనమాట. అది ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎలా ఉంది సినిమా? నాకైతే చాలా బాగా నచ్చింది. బేసిక్ గా ఏంటంటే రీసెంట్ గా వచ్చిన అన్ని సినిమాలు సేమ్ లవ్ స్టోరీ అనే ఒక పాయింట్ తీసుకుంటారు. కొందరేమో కాలేజ్ లవ్ స్టోరీస్, ఇంకొందరేమో జాబ్స్ చేసే దగ్గర లవ్ స్టోరీస్, ఇలా వగేరా 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 చాలా అవుతున్నాయి. కానీ ఈ స్టోరీ ఏంటంటే కొంచెం ఒక కొత్తగా తీయడం అయితే జరిగింది. చాలా మనసుకు హత్తుకుంటుంది. ఎందుకంటే న్యాచురల్ గా ఉన్నారు వాళ్ళు చేసిన యాక్టర్స్ కూడా. ఏంటంటే నిజంగా పిల్లలు అనేలాగా ఉన్నారు. చాలా మంది ఏంటంటే రిలేటెడ్ గా లేకుండా ఏదో కల్పితంగా ఉంది అనేలాగా అనిపిస్తుంది. బట్ ఇది నాకైతే చాలా బాగా అనిపించింది. అక్కడ ఒకటి జరిగింది కదా, బేబీ సినిమా అంటున్నారు. అంటే బేబీ ముందు వచ్చింది కాబట్టి బేబీ సినిమా, వెనక వస్తే ఏముంది ఇది అయ్యేది. సినిమా అన్ని అలాగే ఉంటాయండి. ఏంటంటే కాన్సెప్ట్లు అలా వస్తాయి అంతే. కానీ లాస్ట్ లో వాళ్ళమ్మ చనిపోయినప్పుడు మాత్రం చాలా ఎమోషన్ పండింది. నేనైతే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. థ్యాంక్ యూ.